అందరికీ ఆయుర్వేద శుభాశీస్సులు. మా ప్రియాతి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక సమస్య, తీవ్రమైనటువంటి సమస్య అంటే అందరికీ లేదు, కానీ మన కుటుంబాలలో కొందరికి ఉంది. అదే నత్తిగా మాట్లాడటం. 10 మందిలో ఉన్నప్పుడు అసలు మాట్లాడలేకపోవటం. ఇది నిజంగా తీవ్రమైనటువంటి మనోవేదన చాలామందికి. ఇది లేని వాళ్లకు ఉన్న వాళ్ళ బాధ అర్థమయ్యేది కాదు. మరి మనం బాగా చదువుకున్నాం, కానీ మాట్లాడటం చేతకాకపోతే, మాటలు ఆగిపోతూ నెత్తిగా ఉంటే రాణించగలమా? మనం రాణించలేం. కానీ జీవితకాలం అంతా అలాగే మనం కృంగి కృషించిపోవలసిన అవసరం లేదు. నత్తిని నాశనము చేసి బ్రహ్మాండముగా గంటలు ఆగకుండా మాట్లాడగలిగినటువంటి శక్తిని మనం తిరిగి పొందవచ్చు, వాక్ సౌందర్యాన్ని పొందవచ్చు. రాసుకోండి మీరు. సరస్వతి చూర్ణము 50 గ్రాములు. సరస్వతి ఆకులుంటాయి, తల్లి మనకు సరస్వతి. 50 గ్రాములు సరస్వతి ఆకుల పొడి. అదేవిధంగా వసకొమ్ముల పొడి. వసకొమ్ముల్ని 50 గ్రాములు తీసుకొని 24 గంటల నీళ్లలో నానబెట్టి తీసి మెత్తగా చితగ్గొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. 50 గ్రాములు రాయండి. మూడోది శొంఠి 50 గ్రాములు. శొంఠి ఇది కూడా చిన్న ముక్కలు చేసి కొంచెం దూరగా వేయించి పొడి చేసుకోవాలి. 3. నాలుగవది పిప్పళ్ళు. పాగుడిస్తే పాకింద పాళ్ళు, పిప్పళ్ళు. ఇది కూడా 50 గ్రాములు. ఇది కూడా కొంచెం దూరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. 4 పదార్థాలు: సరస్వతి, వసకొమ్ములు, శొంఠి, పిప్పళ్ళు. 50 200 గ్రాములు పొడి తయారు చేయండి. మొత్తం కలిపి బట్టలో వస్త్రగాళితం పట్టండి. పల్చటి నూలు బట్టలో మెత్తటి చూర్ణం దిగుతుంది. ఈ చూర్ణంలో ఎంత అవసరమో అంత తేనె కలిపి మొత్తం దంచే, బ్రహ్మాండంగా మొత్తం దంచండి. ముద్దగా హల్వాలాగా తయారవుతుంది. ఇది తల్లి చేయాలి. తన బిడ్డకు మంచి వాక్ సౌందర్యం కలగాలనే దృఢమైన దీక్షతో, సంకల్పంతో తల్లి చేయాలి. ఇది శేషాలు పెట్టి బిడ్డకు ధైర్యం చెప్పి, నీకు వస్తాయి మంచిగా వస్తాయి, నత్తి తగ్గిపోతుంది అని బాగా నూరిపోస్తూ ఒక 3 గ్రాముల మోతాదుగా, 3 నుంచి 5 గ్రాముల వయసును బట్టి ఇంత హల్వా, ఈ లేహ్యం చక్కగా బొగ్గర పెట్టుకొని నిదానముగా కొంచెం చప్పరిస్తున్నారు. వెంటనే నీళ్లు తాగవద్దు. ఇది గొంతులో కాసేపు తగిలి ఉండాలి. కావాలని ముందు తాగండి నీళ్లు, తినే ముందు తాగండి నీళ్లు. ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా అతి త్వరగా నత్తి తగ్గిపోతుంది. మహర్షుల మాట వృధా కాదు. మహర్షుల మార్గం మన జీవన స్వర్గం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. శుభం.